నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఈ పోటీ ప్రపంచంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకోవడం ఎంతో అవసరం. లేదంటే అభివృద్ధి పథంలో వెనుకబడిపోవడం ఖాయం. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఎదురు నిలవాలంటే అన్ని విధాలా సన్నద్ధం కావాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలే ఇందుకు దోహదం చేస్తాయి. తగ్గట్టుగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలంటే పరిశోధనలు ఒకటే మార్గం. అందులో కీలక పాత్ర పోషిస్తోంది పరిశోధన, అభివృద్ధి. వర్తమాన వ్యవహారాలతో పాటు భవిష్యత్ సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలంటే నిరంతరం మేధోమథనం జరుగుతూనే ఉండాలి. వాటితో పాటు ప్రాథమిక దశలోనే విద్యార్థులకు అందివ్వాల్సిన శాస్త్ర విజ్ఞానం దగ్గర నుంచి విశ్వస్థాయి వైద్య పరిశోధనల పురోగతి వరకు జరిగే చర్చలకు వేదికైంది తిరుపతిలో జరుగుతున్న 104వ భారతీయ జాతీయ సైన్స్ కాంగ్రెస్. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ భవిష్యత్తు దేశ శాస్త్ర సాంకేతిక ముఖచిత్రం ఎలా ఉండాలో చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధిలో ప్రభుత్వ ప్రాధాన్యత తెలియజేశారు. ప్రపంచ ప్రమాణాలకు తగినట్లుగా పరిశోధనలు జరగాలని కోరుతూనే అత్యవసరాలతో పాటు వినాశన హేతువులను అడ్డుకోవడం విషయాలపైన దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. భారత సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ముఖ చిత్రాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించాలి. అందుకే ఈ సదస్సు అన్ని రంగాలకు చెందిన పరిశోధకులకు వేదికైంది. వైద్య, జీవ, భౌతిక, రసాయన, మానసిక, ఆర్థిక శాస్త్రవేత్తలంతా ఒకే వేదికపైకి అభిప్రాయాలు, సూచనలు పంచుకునేందుకు అవకాశం లభించింది. కరువు పీడిత ప్రాంతాల్లో వ్యవసాయ రంగ నిర్వహణకు మార్గదర్శకాలు మొదలు ఆధునిక పద్ధతుల్లో సాగును సులభతరం చేసే విధానాల రూపకల్పన వరకు విశ్వవిద్యాలయ పరిశోధకులకు దిశానిర్దేశం, యువ శాస్త్రవేత్తలకు ఇవ్వాల్సిన సలహాలు, సూచనలు అన్నింటికీ ఇదే వేదిక. దేశంలోని పరిశోధనా రంగానికి చెందిన ప్రముఖులంతా ఒకే వేదికపై ఉంటే ఎలా ఉంటుంది? ఆ వాతావరణమే వేరు. అలాంటి చోటు నుంచి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం భారత్లో పరిశోధకులకు కొదవలేదు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత నూతన ఆవిష్కరణలకు, వినూత్న ఆలోచనకు రూపమిచ్చే విధంగా అంకుర భారత్ ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవడం వల్ల యువ శాస్త్రవేత్తలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. కొత్త ఆలోచనలతో భారత్లో ఆలోచనా శక్తికి కొదవలేదని నిరూపించారు. అనంతరం పరిశోధన, అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం వ్యవసాయం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ను ప్రపంచంలోనే మేటిగా నిలపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రంగాల్లో 6వ స్థానంలో ఉన్న భారత్ 2030 నాటికి 3వ స్థానంలో నిలవాలన్నది ఆకాంక్ష. ఈ కోరికనే ఈ సదస్సు ద్వారా బయటపెట్టారు మోదీ. Our base science and technology institutions should further strengthen their basic research in line with leading global standards. Translating this basic knowledge into innovations, startups, and industry will help us achieve inclusive and sustainable growth. By 2030, India will be among the top 3 countries in science and technology and will be among the most attractive destinations for the best talent in the world. Distinguished delegates, science must meet the rising aspirations of our people. The problems of urban-rural divide
and work for inclusive development, economic growth and employment generation. ప్రపంచ స్థాయికి తగినట్లుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నది ప్రధాని మోదీ అభిప్రాయం. అందుకోసం పరిశోధన అభివృద్ధి రంగంలో మౌలిక సౌకర్యాలు పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ మనం కల్పించే మౌలిక సౌకర్యాలు పెట్టుబడుల నుంచే రేపు కావలసిన నిపుణులు వెలుగులోకి వస్తారన్నారు. దేశంలో 12 రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిన మోదీ వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి సమతౌల్యం సాధించాల్సిన బాధ్యత పరిశోధకులపై ఉందన్నారు. విద్యా సంస్థలు ప్రయోగశాల మధ్య సమన్వయంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచినట్లవుతుంది. ఈ విధంగా జరిగితేనే దేశ భవిష్యత్తు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగగలదు. ఇందుకోసం విశ్వవిద్యాలయాలు ఐఐటీలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్పారు మోదీ. సర్కారు కూడా వాటి దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. This technology should aim to convert agri and bio-waste to satisfy multiple needs of electricity, clean water, crop processing and cold storage. Distinguished delegates, the role of science in planning, decision-making and governance has never been more important. We need to develop and deploy geo-information systems to meet the development goals of our citizens, Gram Panchayat, districts and states. అభివృద్ధి పదంలో సాగే పరిజ్ఞానం కోసమే కాకుండా విధ్వంసకర పరిజ్ఞానాన్ని ఓ కంట కనిపెడుతూ వాటిని వీలైనంత మేర తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం పరిశోధన అభివృద్ధి రంగంపై స్థూల దేశీయోత్పత్తిలో 1% లోపే ఖర్చు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ. అందుకే ఈ మొత్తాన్ని కనీసం 2% పెంచాలని భావిస్తోంది కేంద్రం. 2011-12 నాటి లెక్కల ప్రకారం భారత్లో పరిశోధన అభివృద్ధి రంగంపై పెట్టే వ్యయం 0.88%. అదే అమెరికాలో 2.79%, దక్షిణ కొరియాలో 3.36%గా ఉంది. భారత్ మినహా బ్రిక్స్ దేశాలు 1% కన్నా ఎక్కువే ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కూడా ఈ రంగంపై 2% వ్యయం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే సైన్స్ కాంగ్రెస్ లో పరిశోధకులు శాస్త్ర సాంకేతిక సంస్థలకిచ్చే ప్రాధాన్యం స్పష్టంగా వివరించారు ప్రధాని మోదీ. దేశం ఏం కోరుకుంటుందో తెలుసుకుని అనుగుణంగానే తమ పరిశోధనలకు ప్రాణం పోస్తున్నారని వివరించిన మోదీ ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోవడం, పాలనపరమైన అంశాల్లో సైన్స్ పాత్ర మరువలేనిదన్నారు. ఈ సందర్భంగానే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు ప్రధాని. శాస్త్ర సాంకేతిక రంగంలో విజయాలు సామాన్యుడి వరకు చేరినప్పుడే వాటికి సార్థకత. అందుకోసం దేశం నలుమూలలా వీటి అత్యుత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఉండాలన్నారు మోదీ. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రముఖ సంస్థలను అర్హులకు అందుబాటులో ఉంచడమే కాదు, పాఠశాలలు, కళాశాలల్ని ఇందులో భాగస్వాములను చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాలతో శాస్త్ర సాంకేతిక రంగాలు వెలువరించే అంశాలు సులభంగా అందరికీ అనువైనవిగా ఉండాలి. భారతదేశం కోరుకున్నదిదే. ప్రస్తుతం పరిశోధన అభివృద్ధి రంగంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII అందించిన వివరాల ప్రకారం భారత్ 76వ స్థానంలో ఉంది. మేధోపరంగా చూస్తే దేశంలో మేధావులకు కొరత లేదు. దేశంలో నెలకొన్న విభిన్నమైన పర్యావరణ పరిస్థితులు ప్రపంచంలోని బహుళజాతి సంస్థలకు ఎన్నో పరిశోధన అవకాశాలు కల్పిస్తోంది. ఇక్కడ లభించే మేధోపరమైన పెట్టుబడులు వారికింకెక్కడా లభించవు. అందుకే చాలా వరకు బహుళజాతి సంస్థలు తమ దేశంలో బదులుగా భారత్లోనే తమ పరిశోధన అభివృద్ధి సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అందించిన లెక్కల ప్రకారం 2015 నాటికి భారత్ ఆధారిత పరిశోధన అభివృద్ధి వాటి సేవల విలువ దాదాపు $20 బిలియన్. 2014తో పోలిస్తే 9.9% అధికంగా నమోదైంది. 2020 నాటికల్లా ఆ విలువ రెండింతలవుతుందని అంచనా. ఇంజనీరింగ్కు సంబంధించి పరిశోధన అభివృద్ధి రంగంలో ప్రపంచంలో భారత్ వాటా 40%గా ఉంది. ఇదే పనితీరు కొనసాగితే 10 ఏళ్లలో భారత్ తొలి 25 దేశాల్లో నిలుస్తుందని అంచనా వేస్తోంది GII. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలి.
శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు దేశ అవసరాలను అందుకోగలగాలి. అలాంటి వారందరికీ జాతి ఎప్పటికీ రుణపడి ఉంది. విజ్ఞానాన్ని ఆవిష్కరణలుగా మార్చి అంకుర సంస్థలు, పరిశ్రమలను ముందుకు తీసుకుని వెళితేనే సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధించవచ్చు. ఆ దిశగా మన విద్య, పరిశోధనా సంస్థలు పురోగమించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇవాళ దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాలు పరిష్కారం చూపాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. పల్లెలు, పంచాయతీలు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు సాంకేతిక మద్దతు అందించాలి. సుస్థిర అభివృద్ధి కోసం వ్యర్థాల నుంచి సంపద సృష్టికి బాటలు వేయాలి. ఈ వ్యర్థాలు జీవ, వైద్య రంగం వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, మురికి సమస్యలకో దారి చూపాలి. కర్బనోద్గారాలు లేని శుద్ధ ఇంధన మార్గాలు అన్వేషించాలి. రైతు కేంద్రంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు అక్కడే పరిష్కారం చూపాలి. ఇంధన పొదుపు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల దిశగా మరింత వేగంగా ముందుకు వెళ్లాలి. పర్యావరణ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధంగా సంసిద్ధం కావాలి. ఆ దిశగా కేంద్రం గతేడాది ప్రారంభించిన నిధి కార్యక్రమం నుంచి సిఐఐ, ఫిక్కీ, మరెందరో సాంకేతిక దిగ్గజాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ అభిరుచిని పెంచేలా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వెల్లడించారు ప్రధాని మోదీ. Seeding the power of ideas and innovation in school children will broaden the base of our innovation pyramid and secure the future of our nation. As a step in this direction, Ministry of Science and Technology is initiating a program focused on students of classes 6 to 10. The program will scout, mentor, reward and showcase 10 lakh top innovative ideas focused on local needs from 5 lakh schools. నిజానికి భారత్లో మేధస్సుకు కొదవలేదు అన్న అంశంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది సృజనాత్మక ఆవిష్కరణలో ఆసియాలోనే మన దేశం మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ తర్వాత 3వ స్థానం దక్కించుకుంది. వ్యూహాత్మక రంగాల్లో అయితే భారత్ను ముందు వరుసలో నిలిపారు శాస్త్రవేత్తలు. అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రస్థానానికి ఎగబాకుతున్నాం. ఆ రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. ఉపగ్రహ వాహక నౌకల్లో అధునాతన సాంకేతికత భారత్ సొంతం. ఉపగ్రహ నిర్మాణం, వాటి వినియోగంలో ఇస్రో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలుస్తోంది. అదే బాటలో పయనిస్తోంది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO. దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధనశాలలతో సైనికుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆ పురోగతిని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్లేందుకు అంతర్జాతీయంగా భాగస్వాములను ఆహ్వానిస్తున్నారు. బ్రిక్స్ కూటమి సహా అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గతేడాది ఉత్తరాఖండ్ దేవస్థల్లో భారత్, బెల్జియం జంటగా ప్రారంభం చేసిన 3.6 మీటర్ల ఆప్టికల్ టెలిస్కోప్ ఇందుకో ఉదాహరణ మాత్రమే. ఇటీవలే అమెరికాతో కలిసి లిగో ప్రాజెక్టుకి ఆమోదం తెలిపారు. ఇలాంటి అవకాశాలు భారత్లో మరెన్నో. అయితే ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకొని వాటిని నిత్య జీవితంలో పనికి వచ్చేలా రూపొందించడమే ప్రస్తుతం శాస్త్రవేత్తల పని.